వెస్ట్ కి మార్చిన విడుదల రజని గట్టెక్కలేకపోయారని ఇప్పుడు తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జ్ గా నియమించడంతో రాజకీయ తలుపులు తెరుచుకున్నాయి. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకుడు పత్తిపాటి పుల్లారావుపై విసిరిన సవాళ్లు చర్చనీయాంశంగా మారాయి. విడుదల రజని ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టత లేక సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, తన పిఎల సాయంతో కొన్ని వ్యాపారులను బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అదనంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రజనీ పైన విచారణ ప్రారంభమైంది. ఈ పరిణామాలు ఆమెలో ఆగ్రహాన్ని రగిల్చాయని, రాజకీయ భవిష్యత్తుపై ముసుగుపడడమే ఆమె తాజా వ్యాఖ్యలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న రజని జనసేనలోకి చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహాయపడతారని భావించారు. అయితే ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న ప్రచారం నడుస్తోంది. జనసేనలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో రజని తిరిగి వైసీపీలో తన భవిష్యత్తును వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆమె కోరికను మన్నించి తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించడంతో ఆమె అక్కడే పునాదులు బలోపేతం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రజని తాను 30 ఏళ్లుగా చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, పత్తిపాటి పుల్లారావుని వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె ఈ స్థాయిలో ధ్వజమెత్తింది లేదని, తాజా పరిణామాలు ఆమెపై నమోదైన కేసుల భయంతోనే జరిగాయన్న టాక్ నడుస్తోంది. తాజా రాజకీయ మలుపులతో రజనీ భవిష్యత్తు ఏ దిశగా వెళ్లబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆమె సవాళ్లకు టీడీపీ ఎలా స్పందిస్తుంది? జనసేన మళ్లీ తన వైపు చూస్తుందా, లేక ఆమె వైసీపీలో భవిష్యత్తును వెతుక్కుంటుందా అనేది వేచి చూడాల్సిందే.